మేము వచ్చిన తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి పూర్తిగా 2700 ఎకరాలు సేకరించి మా గుడివాడ అమర్నాథ్ ఊరికనే తిట్టాం మేము. అయ్యో ఎందుకే తలా తోక లేకుండా మాట్లాడతాడు. గుడివాడ అమర్నాథ్ తెలివితేటలు మనం గతంలో చూసాం. ఎంత తిరిపప్పు అయ్యాడు అనేది మనం చూసాం. ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఇంకా తిరిపప్పు అయిపోతాడు. నీకు నిజంగా బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏమీ లేవు నీకు. సరే కొన్ని పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టు. నిజంగా మీకు సిగ్గుంటే, మనిషి పుట్టక పుట్టుంటే, ఇంక జన్మల గురించి వదిలే కానీ మనిషి పుట్టక పుట్టుంటే ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడావో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సగం సగం కట్ చేసి ఇది మాకు అనుకూలంగా ఉన్న వీడియోలు తిప్పుతున్నారు ప్రజలు మభ్య పెట్టడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. పోనీ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా మాట్లాడిన మాటలు, పోనీ మీకు అనుకూలంగా మాట్లాడిన మాటలు కట్ చేసి పెట్టుకోవచ్చుగా. మీకు ఆప్షన్ ఉంది కదా అమర్నాథ్. అలా చేయలేరు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించాడు కానీ ఎక్కడా సమర్థించలా. ఏమన్నాడో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి 20 నాటికల్ మైల్స్ కూడా లేదు, 40-45 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఏకలు తోలుకుంటున్నారో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్ర బస్సు కూడా వాళ్ళని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పేసి మాట్లాడాడు. దాని అర్థం వ్యతిరేకించినట్ట సమర్థించినట్ట.